ఆ రకంగా మనం వాటికి ట్యాగ్స్ ఇచ్చేసి ఎక్స్ఎంఎల్ ఫైల్ జనరేట్ చేయాలి. సో ఎక్స్ఎంఎల్ ఫైల్ జనరేట్ చేసే ప్రాసెస్ లో మీకు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. స్టెప్ 1 అండ్ స్టెప్ 2, ఎక్స్ఎంఎల్ ఫైల్ జనరేట్ అయింది. జనరేట్ అయిన తర్వాత కోడింగ్ ప్రాపర్ గా అయిందా లేదా అని చూసి మీరు ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ దాన్ని మీరు ఎడిట్ చేయాలి. స్టెప్ 2 ఓకేనా. అంత అయిపోయిన తర్వాత మీకు స్టైల్ అన్ని చెప్తాను మీకు ప్రాపర్గా వచ్చిందా లేదా మీరు ఎట్లా చెక్ చేసుకోవాలి, మీరు ఎట్లా పంపించాలి అనేది. సో ఒక నిమిషం. చేస్తున్నాను చూడండి. శివశంకర్ రికార్డ్ చేస్తున్నారు. ఓకే, ఓపెన్ విత్ అనండి. ఓపెన్ విత్ వర్డ్ అన్నాక మీకు వచ్చి అనదర్ యాప్ తీసుకోండి. మోర్ యాప్స్, మీకు ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ నుంచి ఓపెన్ చేయండి పీడిఎఫ్. సో క్యాండిడేట్స్ ఇక్కడ జాగ్రత్త వినండి. ఈ పీడిఎఫ్ మీకు ఓపెన్ చేయాలా వద్దా అని ఎడిటబుల్ డాక్యుమెంట్ ఇస్తే జస్ట్ ఇక్కడ ఓకే ఇవ్వండి. కొంచెం టైం పడుతుందండి. స్పైస్ రీజ్లో మీరు ప్రాసెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, తొందరపడద్దు. టూల్ అనేది చాలా లెంతీ టూల్. సో కొంచెం స్లోగా ప్రాపర్గా అది స్ట్రక్చరింగ్ అయితే ఉంటుంది. ప్రతి స్టెప్ టైం తీసుకుంటుంది. సో జాగ్రత్తగా చేయండి, తొందరపడద్దు. ఇక్కడ ఓకే కొట్టి ఇక్కడ ఓకే క్లిక్ చేయదండి. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే నేను స్పైస్ రీజన్ రిమూవ్ చేయాలని అడుగుతుంది. సో ఇది చేయొద్దు, ఓకేనా. ఇక్కడ క్యాన్సల్, చాలా సార్లు చెప్పాను, ఇక్కడ క్యాన్సల్. ఒక్కొక్కసారి మీకు అలానే ఉండిపోద్ది. ఇక్కడ కమెంట్ బాక్స్ ఓపెన్ అయింది, ఇక్కడ వార్నింగ్ ఓపెన్ కాకపోవచ్చు. సో ఇక్కడ కమెంట్ ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇక్కడ క్యాన్సల్ అన్నారు. 4 times అడుగుతుండండి, 3 to 4 times అడుగుతుంది. సో క్యాన్సల్ అనండి. క్యాన్సల్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ రెడీ అయిపోతుంది, ఓకేనా. సో నేను పీడిఎఫ్ ని వర్డ్ లో ఓపెన్ చేశాను. దీన్ని వర్డ్ ఫార్మాట్ లో సేవ్ చేస్తాను, సేవ్ యాజ్, ఓకేనా. ఇక్కడ చేస్తున్నాను చూడండి ఒక లొకేషన్ లో. ఇది యాక్చువల్ గా C9 కానీ నేను C10 లాగా సేవ్ చేస్తున్నాను. వర్డ్ డాక్యుమెంట్ సేవ్, ఓకేనా. పీడిఎఫ్ ని వర్డ్ లో ఓపెన్ చేశాను. వర్డ్ లో ఓపెన్ చేసి ఏదైతే మనకి కావాల్సిన పార్ట్ ఉందో అక్కడ దాన్ని వర్డ్ డాక్యుమెంట్ లో సేవ్ చేశాను. వేరే టూల్ ఏది యూజ్ చేయకుండా వర్డ్ నుంచి కన్వర్ట్ చేశాను పీడిఎఫ్, ఓకేనా. ఒకసారి చూడండి. ఇప్పుడు C10 వర్డ్ ఇప్పుడు కన్వర్ట్ చేసిన వర్డ్. సో దీన్ని డైరెక్ట్ ఓపెన్ చేసేయండి. క్యాన్సల్, క్యాన్సల్, క్యాన్సల్ అండ్ క్యాన్సల్. సో ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇట్లా మీకు నార్మల్గా ఇట్లా ఉంటుంది అనుకోండి. మీకు ఓపెన్ అయినప్పుడు జస్ట్ ఇక్కడ స్పైస్ రీజియన్ ఆప్షన్ ఉంటుంది. స్పైస్ రీజియన్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక యాక్టివేషన్ కీ ఉంటుందండి. యాక్టివేషన్ కీ మీకు వచ్చినప్పుడే మీకు ఇట్లా అన్ని ఆప్షన్స్ చూపిస్తాయి, లేకపోతే ఇక్కడ ఏం ఆప్షన్స్ చూపించదు మీకు. సో స్పైస్ రీజియన్ లో మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అండ్ చూడండి ఇక్కడ ప్రతి దగ్గర మీకు కావాల్సిన ట్యాగ్స్ ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క ట్యాగ్ పెట్టేసి ఉంటారు వీళ్ళు. సో మీరు మాన్యువల్ గా ఇచ్చేసుకోవాల్సినప్పుడు ఇక్కడ చూడండి ఏమేమి ఇవ్వాలి, ఏమి ఉన్నాయనేది. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ఎలిమెంట్స్ లో మీకు కావాల్సిన ఏ సింటాక్స్ ఎక్కడెక్కడ ఉంది, ఏ బాక్స్ లో ఉంది అనేది క్లియర్ గా రాసి పెట్టుకోండి. మనం ఎక్కువ రెగ్యులర్ గా ఏం సింటాక్సెస్ యూజ్ చేస్తున్నాం ఏంటనేది. సో చూడండి ఇక్కడ మళ్ళీ స్పెషల్ తీసుకుంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. సైడ్ బార్ అని, సోర్స్ అని, ఎడిషన్ అని. చూడండి క్వశ్చన్ అండ్ ఆన్సర్ కి సంబంధించిన సింటాక్సెస్, ఓకేనా. చూడండి
బాక్స్ ఫీచర్ బాక్స్ అని ఒకవేళ నామెన్క్లేచర్ వస్తే ఫార్వర్డ్ మీకు నామెన్క్లేచర్ అని. అండ్ చూడండి పారా బాక్స్ సైడ్ బాక్స్ క్రియేటర్, ఓకేనా. ఇంకా ఫ్లోట్ క్యాప్షన్స్. ఏమైనా ఫ్లోట్ క్యాప్షన్స్ మీన్స్ మీకు టేబుల్ 1.1, 1.2, ఫిగర్ 1.1 దగ్గర క్యాప్షన్ ఉంటుంది కదా, సో ఆ క్యాప్షన్ అనమాట, వాటిని ఫ్లోట్ అని ఉంటారు. చూపిస్తాను మీకు. సో ఇట్లా ఇందులో అన్ని ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే, అక్కడ కామన్ ఉంది చూడండి, ఈ కామన్ క్లిక్ చేస్తే ఇట్లా వస్తుందండి. కామన్ క్లిక్ చేసిన తర్వాత క్లీనప్. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, మీకు ఇచ్చిన పీడిఎఫ్ ను ఓపెన్ చేసి చూసుకోండి, అందులో ఏం కంటెంట్ వచ్చింది, ఎక్కడ టేబుల్ వచ్చింది. ఒకటి జాగ్రత్తగా ఉండండి. ఇప్పటిదాకా మీకు పారా ఇక్కడ స్టార్ట్ అయిపోతే పారాలో తీసుకున్నారు, అట్లా కాదని కొంచెం రైట్ సైడ్ జరిగింది అనుకోండి, మీకు ఏమని చెప్పాను, బ్లాక్ ఫిక్స్డ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, కానీ బ్లాక్ ఫిక్స్డ్ టైప్ ఈజ్ ఈక్వల్ కొటేషన్ కానీ చెప్పాను. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, దానికి డిస్ప్లే కోడ్ అని ఇవ్వండి. మీకు కంటెంట్ రైట్ సైడ్ కి జరిగింది అని అంటే, మీరు ఇక్కడ నుంచి దాన్ని డిస్ప్లే కోడ్ లాగా కన్సిడర్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో నేను చూపిస్తాను, ఓకే. అప్పుడు అయితేనే మీకు అవుట్పుట్ ప్రాపర్ గా వస్తుందండి. సో ఫస్ట్ స్టెప్ క్లీనప్. ఒక్కొక్క స్టెప్ టైం తీసుకుంటుందండి. ఫస్ట్ మీరు పీడిఎఫ్ ను చాలా క్లియర్ గా చూడండి, చూసిన తర్వాత ఎక్కడ డిస్ప్లే కోడ్ ఉంది, దీన్ని డిస్ప్లే కోడ్ ఇవ్వచ్చా ఏంటనేది మీకు ఐడియా వస్తుంది. పీడిఎఫ్ ను ఒక 5 minutes చూసిన తర్వాత పీడిఎఫ్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, అందులో ఏమైనా టేబుల్స్ ఉన్నాయా, ఈక్వేషన్స్ ఉన్నాయా ఏంటని. చూసిన తర్వాత స్టార్ట్ చేయండి, ఓకేనా. క్లీనప్. సో చూడండి, దాని క్లీనప్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఏం చేయదండి, అక్కడ క్లీనప్ ప్రాసెస్ రన్ అయ్యేటప్పుడు మీరు కీబోర్డ్ అనేది ప్రెస్ చేయండి, క్యాన్సల్. కొన్నిసార్లు పీడిఎఫ్స్ లెంతీ ఉన్నప్పుడు మీకు టైం తీసుకుంటుంది, సో వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, క్లీనప్ అన్న తర్వాత ఇక్కడ ఇలా అడుగుతుందండి, ఇక్కడే మీకు కావాల్సిన అరేంజ్మెంట్ మొత్తం ఇక్కడ పీడిఎఫ్ లో చేసి పెట్టాలండి. ఈ డాక్యుమెంట్ లో చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ యాజ్ ఎక్స్ఎంఎల్ అంటే ఎక్స్ఎంఎల్ ఫైల్ జనరేట్ అయిపోద్ది. చూడండి, డిలీట్ ది షేప్. ఇక్కడ చూడండి ఒక లైన్ ఉంది, ఇక్కడ ఈ షేప్ డిలీట్ చేయాలంటుంది. ఇది అడిగిన ప్రతిసారి మీరు డిలీట్ చేయండి, షేప్స్ మనకు అవసరం లేదు. సో ఎస్, ప్రతిసారి అడుగుతుందండి, ప్రతి దగ్గర అడుగుతుంది. సో ఈ లైన్ డిలీట్ చేయాలంటుంది, ఎస్. ఈ లైన్స్ డిలీట్ చేయాలంటుంది ఇక్కడ, సో ఎస్. చూడండి, ఇది డిలీట్ చేయాలంటుంది, ఎస్ ఎస్. చూడండి, సమ్ టేబుల్ హ్యాష్ షేడింగ్ ఇన్ ద ఇన్పుట్ డాక్యుమెంట్ అండ్ క్లీనప్ కంప్లీటెడ్. ఒక నిమిషం అండి. క్లీనప్ కంప్లీటెడ్, ఓకే ఓకేనా. సో క్లీనప్ ప్రాసెస్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ క్లీనప్, ఓకేనా. అండ్ సెకండ్ స్టెప్ ప్రీ ప్రాసెస్. చూడండి, ఉందా, ప్రీ ప్రాసెస్ చేస్తున్నాను చూడండి, అది కూడా కామన్ లోనే ఉంటుందండి. సో అది చేయండి. సో డాక్యుమెంట్ కంటైన్స్ సెక్షన్ బ్రేక్. సో పారాగ్రాఫ్ కంటిన్యూ చేయాలి, రీప్లేస్ ఆల్. కీవర్డ్స్ అన్ని ఇక్కడ హైలైట్ అయిపోయింది. ఏమని అడుగుతుందంటే స్పెషల్ హెడ్డింగ్, దీన్ని స్పెషల్ హెడ్డింగ్ లాగా కన్సిడర్ చేయాలని అడుగుతుంది. సో మీరు పీడిఎఫ్ ఓపెన్ చేయండి. పీడిఎఫ్ ఓపెన్ చేస్తే చూడండి, కీవర్డ్స్ అనే స్పెషల్ హెడ్డింగ్ ఏం కాదు. సో మీరు ఏం చేయండి, నో, డూ యూ వాంట్ టు
లెఫ్ట్ అలైన్ టేబుల్ కంటెంట్. అసలు ఇది టేబుల్ కాదు, దీన్ని టేబుల్ లా కన్సిడర్ చేస్తుంది, అలైన్మెంట్ లెఫ్ట్ ఇవ్వాలని అడుగుతుంది. నో, మనకు అవసరం లేదు. డూ యూ వాంట్ టు లెఫ్ట్ అలైన్ టేబుల్ కంటెంట్? సో ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ కంటెంట్ ఉంది, టేబుల్ కంటెంట్ లెఫ్ట్ ఇవ్వాలని అడుగుతుంది, ఎస్ ఇవ్వాలి ఇక్కడ. చూడండి టేబుల్, నేను అందుకే ఏమన్నానంటే స్టార్టింగ్ లో మీకు ఎక్కడ టేబుల్స్ వచ్చాయని చూసుకోండి ఫస్ట్. చూసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇక్కడ ఎస్ ఇవ్వాలండి. డూ యూ వాంట్ టు లెఫ్ట్ అలైన్ టేబుల్ కంటెంట్? ఈ టేబుల్ కంటెంట్ లో అలైన్ మొత్తం లెఫ్ట్ ఇవ్వాలని అడుగుతుంది. సో ప్లస్ ఎస్. డూ యూ వాంట్ టు లెఫ్ట్ అలైన్ దిస్ టేబుల్ కంటెంట్? ఎస్. డూ యూ వాంట్ లెఫ్ట్ అలైన్మెంట్? ఎస్. చూడండి, రీప్లేస్ దిస్ అపియరెన్స్ విత్ అంటే, సో ఇక్కడ చేంజ్ అలా క్లిక్ చేయండి. చేంజ్ ఆల్. చూడండి, వాంట్ టు రిమూవ్ ఎక్స్ట్రా స్పేసెస్. ఇక్కడ ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నాయని చూపిస్తుంది. చూడండి, ఈ స్పేసెస్ ని రిమూవ్ చేయాలని అడుగుతుంది. సో మీరు పీడిఎఫ్ పక్కన పెట్టుకుని అక్కడ స్పేస్ ఉంటే నో అనివ్వండి. స్పేస్ లేదు, ఇక్కడే స్పేస్ వచ్చింది అనుకుంటే ఎస్, రిమూవ్ చేసేయండి. అర్థమవుతుందా? సో చూడండి, వాంట్ టు రిమూవ్ ఎక్స్ట్రా స్పేసెస్. చూడండి ఇక్కడ హైలైట్ అయిపోయింది. ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో ఇవ్వండి. ఓకేనా? మీకు అక్కడ పీడిఎఫ్ లో ఉంటే ఎస్, లేకపోతే నో. ఎక్స్ట్రా స్పేస్ మీన్స్ ఎక్కువ స్పేస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీకు ఎవరి లైన్ ఇది డిస్ప్లే కోటా కాదని అడుగుతుంది. సో డిస్ప్లే కోట్ అయితే మీకు రైట్ సైడ్ కి అలైన్మెంట్ జరిగి వస్తుంది. సో ప్రతి పారాగ్రాఫ్ కి, ప్రతి లైన్ కి డిస్ప్లే కోడ్ తీసుకోవాలా వద్దా అని అడుగుతుంది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తూ అయితే ఎస్, లేకపోతే నో అని క్లిక్ చేయాలి. చూడండి, ఇది యాక్చువల్ గా టైటిల్. సో దీన్ని డిస్ప్లే కోడ్ లాగా కన్సిడర్ చేయాలంటుంది, మనకు అవసరం లేదు, నో. అండ్ దీన్ని కన్సిడర్ చేయాలంటుంది, నో. ఒకసారి చూడండి, ఇక్కడ డిస్ప్లే కోడ్ లాగా ఉందండి, కొటేషన్ బ్లాక్ ఫిక్స్డ్. కంటెంట్ తెలిసిన వాళ్ళు చూడండి, ఎక్కడైనా బ్లాక్ ఫిక్స్డ్ లాగా ఉందా మ్యాటర్? చూడండి, ఎక్కడ లేదు, రైట్? సో మనం ఎక్కడ డిస్ప్లే కోడ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఇది పార్ట్ ఆఫ్ డిస్ప్లే కోడ్. నో, నో, నో. జాగ్రత్తగా చదువుతూ క్లిక్ చేయండి, ఒక్కొక్కసారి వేరే కాషన్స్ వస్తాయి. ఇది పార్ట్ ఆఫ్ డిస్ప్లే కోడ్స్. నో, 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 నో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పారా అనేది చూడండి స్మాల్ లెటర్ తో స్టార్ట్ అయింది. మీరు ఏమైనా చేంజ్ చేయాలని అడుగుతున్నారు. సో అట్లా కాకుండా రన్ అండ్ ప్రీవియస్ చేసి జస్ట్ క్లిక్ చేయండి. ఓకేనా? అర్థమైందా? మీరు అక్కడ చేంజ్ కేస్ అని చేసి క్లిక్ చేస్తే ఇక్కడ ఏదైతే వేస్తుందో దాన్ని మీకు అది చాప్టర్ లెటర్స్ అయిపోతుంది. సో ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ డిస్ప్లే కోడ్స్, నో. డిలీట్ దిస్. చూడండి, ఇక్కడ హైలైట్ అయింది చూడండి, బెన్నెట్ 1941. సో చూడండి, ఇక్కడ బెన్నెట్ 1941 స్పేస్ ఉంది. సో చూడండి, కనిపిస్తుందా? ఇక్కడ స్పేస్ ఉంది. ఇది స్కానర్ అండి, స్కానర్ కొంచెం మీకు ప్రాబ్లం అయింది. సో నో, డిలీట్ చేయాలని అడుగుతుంది. is this part of display codes? No. Display codes? No, no, no. చూడండి, ఇది డిస్ప్లే కోడ్స్ అని అడుగుతుంది. నో. ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ రన్ ఆన్ ప్రీవియస్ అండ్ is this part of display codes? నో, డిస్ప్లే కోడ్ కాదండి ఇది. ఇది కూడా డిస్ప్లే కోడ్ కాదు, అసలు ఎక్కడ డిస్ప్లే కోడ్ కాదు కాబట్టి మీరు డైరెక్ట్ ఇచ్చేసేయండి. నో, 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 నో. ఇక్కడ ఏదైతే కంటెంట్ హైలైట్ అవుతుందో ఆ కంటెంట్ గురించి అడుగుతూ ఉంటుందండి. చూడండి ప్రతిసారి. నో, 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 నో. ఇది పార్ట్ ఆఫ్ డిస్ప్లే కోడ్. నో. ఇది నో, నో. ఇది పార్ట్ ఆఫ్ డిస్ప్లే కోడ్స్. నో. చేంజ్. నో.
No. Insert a space after instance. సో చూడండి ఇక్కడ ఉంది ఇది. ఇక్కడ మైక్రోబయల్ హజార్డ్స్ చూడండి 5.1 దగ్గర ఇక్కడ 2000. సో ఇక్కడ స్పేస్ ఉంది సో అవసరం లేదు. అచ్చా స్పేస్ అడుగుతుంది సో వేసి ఇచ్చేయండి. Is this part of display codes? No. Is this part of display codes? No. The title actually, and the title means section level. No. 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 Instant space after insert space after instance. చూడండి ట్రేడ్ అండ్ ఫ్లోస్ కామా తర్వాత స్పేస్ ఉండాలా అని అడుగుతుంది. ఇక్కడ చూడండి ఈ కామా తర్వాత స్పేస్ కావాలా వద్దని అడుగుతుంది. నో. స్పేస్ ఇవ్వాలంటే పెట్టుకుంటాను. ఇన్సర్ట్ స్పేస్ ఆఫ్టర్ నో. నో చూస్తే ఇవ్వండి మీరు. డిలీట్ దిస్. అక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో సింబల్ ఉన్నట్టుంది సో అది డిలీట్ చేయాలని అడుగుతుంది. సెకండ్ రెఫరెన్స్ లో చివరి లైన్ గౌట్ తర్వాత చివరి లైన్ గౌట్ తర్వాత పబ్లికేషన్ మాత్రమే ఉంది. సో ఎస్. నో. స్పేస్ కావాలని అడుగుతుంది. సో స్పేస్ నో. 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 delete this. So in the PDF, yes. No. No. delete చేయాలని అడుగుతుంది. www.ers. సో ఎస్. పీడిఎఫ్ చూసి చేయండి. అక్కడ ఏమైనా కంటెంట్ ఉంటే ఉంచండి ఆ డాట్ కానీ దగ్గర తీసేయండి. ఇన్సెట్ స్పేస్ ఆఫ్టర్ ఇన్స్టెన్స్. నో. నో. సో జాగ్రత్త. ప్రాసెస్ కంప్లీటెడ్. ఓకేనా. సో ఇట్లా చేయాలండి. ప్రతి లైన్ కలుగుతుంది. క్లిక్ ఆన్ ఓకే. తర్వాత ఫస్ట్ స్టెప్ క్లీనప్, సెకండ్ స్టెప్ ప్రీ ప్రాసెస్ అండ్ థర్డ్ ఆటో స్టైలింగ్ అండి. ఇక్కడ నుంచి చూడండి ఆటో స్టైలింగ్ మీరు రాసుకోండి. ఫస్ట్ కామన్ లో ఉంటుంది. కామన్ లో ఉంటుంది క్లీనప్ అండ్ ప్రీ ప్రాసెస్ అండ్ థర్డ్ స్టెప్ ఆటో స్టైలింగ్. ఇక్కడ టైం తీసుకుంటుందండి సో జాగ్రత్త. అది అట్లా ప్రాసెస్ అవుతున్నప్పుడు మీరేం టచ్ చేయదు. సో అది ఆటోమేటిక్గా కోడ్ అయిపోతూ ఉంటుంది. citations not available, wanted to proceed. Yes, ఎందుకంటే రెఫరెన్సెస్ ఉన్నాయి.
సేమ్ citations not available, wanted to proceed. Yes. సో కొంచెం టైం తీసుకుంటుందండి, ఓపికగా వెయిట్ చేయండి. ప్రాసెస్ కంప్లీటెడ్. ఓకేనా? ఓకే. ఇక్కడ చూడండి, ఇది చాప్టర్ టైటిల్, ఇది ఆథర్ నేమ్, అండ్ ఇది అఫిలియేషన్. ఇక్కడ ఇక్కడ నుంచి చూడండి అఫిలియేషన్. అండ్ ఇది అబ్స్ట్రాక్ట్, అంటే ఇక్కడ నుంచి బాడీ మ్యాటర్ స్టార్ట్. సో మనం అబ్స్ట్రాక్ట్ పైన బాడీ మ్యాటర్ క్లిక్ చేయాలండి. ఇట్లా ఇక్కడ ఎక్కడి నుంచి చూసారా, మనం బుక్ మార్క్ ఇవ్వాలి ఒకటి, అది బాడీ మ్యాటర్ అని. బుక్ మార్క్ చేంజ్ చేయాలి. ఫోర్త్ స్టెప్ కామన్ లో ఉంటుందండి బుక్ మార్క్. ఇక్కడ బాడీ స్టార్ట్ అయింది కాబట్టి బాడీ ఇక్కడ ఇట్లా హైలైట్ అవుతుంది. ఓకే, ఇక్కడ బుక్ మార్క్ పెట్టేసేయాలి. తర్వాత స్పెల్ చెక్ కూడా ఇక్కడే చేసేయండి. స్పెల్ చెక్ ఉంది కదా, సో స్పెల్ చెక్ అనండి, క్యాన్సల్. క్యాన్సల్. ఒక్కొక్కసారి మీకు స్పెల్ చెక్ ప్రాబ్లం ఉంటుంటే డైరెక్ట్ గా మీరు ఏం చేయాలంటే స్పెల్ చెక్ చెక్ చేసి మళ్ళీ HTML మోడ్ ఉంది, వర్డ్ నాట్ రెస్పాండింగ్. ఒక్క నిమిషం అవ్వండి. సో మీరేం చేయదు, అక్కడ క్లిక్ చేయండి ఫస్ట్. ఇక్కడ నుంచి చూడండి, ఇది వర్డ్ కరెక్ట్ గా ఉందా లేదా అని చూపిస్తుంది. సో 6 అంటే 6 దాంట్లో ఉందండి ట్రేడ్ కెపాసిటీ. మీరు ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు, కానీ అది ఇక డాక్యుమెంట్ స్కానర్ కాబట్టి మీకు ఇక్కడ PDF లో పేస్ట్ అవ్వదండి, సెర్చ్ చేయడానికి లేదు. ఈ డాక్యుమెంట్స్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఇది చూడండి, కెపాసిటీ బిల్డ్ 6. కెపాసిటీ బిల్డ్ అది వాడు క్లమ్ చేయండి, సో ప్రాబ్లం ఉంది. ఓకేనా? ఇలా ఉన్నది జస్ట్ ఇగ్నోర్ అవ్వాలన్నది, దాని మీద క్లిక్ చేసి. ఓకేనా? ఇక్కడ ఏం చూడండి, ప్రాపర్ ఉందా లేదా అన్నది. సో ఉంది, సో జస్ట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్. రైట్ క్లిక్ ఇచ్చిన ఆప్షన్స్ వస్తాయి, ఇగ్నోర్ ఆల్. ఓకేనా? సో ఫుల్ఫిల్, రైట్ క్లిక్, ఇగ్నోర్ ఆల్. ఓకే, ఏమైనా మిస్టేక్ ఉంటే చేంజ్ చేయండి ఇక్కడ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మెంబర్స్ అని ఉంది కదా, సో ఇది ఇగ్నోర్ అవ్వాలండి. ఇక నేను వేరే చేస్తాను చూడండి, ఇగ్నోర్ ఆల్, ఇగ్నోర్ ఆల్. ఇక్కడ చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇగ్నోర్ అవ్వాలంటే ఈ వర్డ్ అలానే ఉంటుంది, అలా కాకుండా మీకు ఇక్కడ స్పేస్ ఉండాలనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఇచ్చేయండి, మార్చాలనుకుంటే లేదు మాకు ఇలానే ఉండాలనుకుంటే దీన్ని ఇచ్చి ఇగ్నోర్ అవ్వాలండి. అర్థమైందా? సో ఇగ్నోర్ ఆల్, ఇగ్నోర్ ఆల్. సో ఇట్లా ఇగ్నోర్ ఆల్ చేసిన తర్వాత స్పెల్ చెక్ క్లియర్ చేసేయండి, మళ్ళీ స్పై 3లోకి వచ్చేయండి. ఓకేనా?
ఇది స్పెల్ చెకింగ్ అండి. బుక్ మార్క్ ఇచ్చాం. ఫస్ట్ మళ్ళీ వచ్చి చెప్తున్నాను కదండి. ఫస్ట్ ప్రాసెస్ క్లీనప్ అండ్ సెకండ్ ప్రీ ప్రాసెస్, ఓకేనా, అండ్ థర్డ్ వన్ ఆటో స్టైలింగ్, ఓకేనా, తర్వాత బుక్ మార్క్ పెట్టేసుకోవాలని చెప్పాను. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్పెల్ చెక్ చేయండి. ఒక్కొక్కసారి మీరు చేస్తా ఉంటే స్పెల్ చెక్ అనేది వర్డ్ ఆర్డర్ స్పెల్లింగ్ అంటే స్పెల్ చెక్ తర్వాత చేసేయండి, ఓకేనా, స్పెల్ చెక్ స్కిప్ చేసేసి, ఓకేనా. సో బుక్ మార్కింగ్ అయిపోయింది, స్పెల్ చెక్ అయిపోయింది. చూడండి ఒకసారి ఫర్దర్ గా ప్రాపర్ గా వచ్చాయా లేదని చెక్ చేయండి. అట్లా చెక్ చేయండి అంటే మీకు ట్యాగ్స్ ఎక్కడెక్కడ వచ్చాయి, అసలు మీరు ఎలా ట్యాగ్స్ తీసుకున్నారని తెలియడానికి హైలైట్ కావడానికి ఏంటి అంటే ఇక్కడ నుంచి చూడండి గ్రామర్ చెక్ అని ఉంది కదా, ఇక్కడ ఈ గ్రామర్ చెక్ దగ్గరికి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే స్కీమా టాబ్ వస్తుంది. సో జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇట్లా ఏదైతే ట్యాగ్స్ తీసేసుకుందో అది ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ షో అవుతుంది, ఓకేనా. సో చూడండి ఇక్కడ నార్మల్ PS1 అంటే సెక్షన్ లెవెల్ 1, ఓకేనా. ఇక్కడ చూడండి S1 లాగా కన్సిడర్ అయ్యింది. ఫస్ట్ చూడండి ఇక్కడ బుక్ మార్క్ ఇచ్చేసాను నేను, ఫుడ్ సేఫ్టీ యాజ్ ఏ గ్లోబల్ పబ్లిక్ గుడ్ అని కదా. సో ఇది ఏంటండి, చాప్టర్ టైటిల్. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఫ్రంట్, ఓకేనా, డాక్యుమెంట్ టైటిల్, డాక్యుమెంట్ టైటిల్ ఇచ్చేయండి, ఓకేనా. చూడండి టైటిల్, దీనికి మీరు ప్రజెంట్ మీకు క్రియేటర్ అని ఇచ్చినా కూడా క్రియేటర్ అని రావట్లేదండి. యాక్చువల్గా మీరు ఏం చేయండి అంటే ఇట్లా టైటిల్ కింద వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే నేను మీకు మళ్ళీ హెడర్ కోడ్ పంపిస్తాను, ఒక ఫైల్ వాలిడ్ అయిన ఫైల్స్ అందరికి గ్రూప్ లో పెట్టేస్తాను. సో ఇట్లా వచ్చిన నేమ్ ఎట్లా ఇవ్వాలంటే క్రియేటర్ అని ఓపెన్ చేసి ఇవ్వాలండి. అది ఎక్కడ ఇవ్వాలి హెడర్ బార్ లో కూడా నేను చెప్తాను, అందులో ఉంటే చూడండి, ఓకేనా. ప్రస్తుతానికి మీరు దీనికి ఏదైతే ట్యాగ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. క్రియేటర్ అని ఉంది బట్ అవ్వట్లేదండి, నేను చూసాను. సో క్రియేటర్ ఇక్కడ హైలైట్ అవ్వాలి, సో అది అవ్వట్లేదు. సో ప్రజెంట్ అయితే మీరు ఫాంట్ ఇచ్చేసి పేజ్ హెడర్స్ లో రన్నింగ్ ఆథర్ అని చూడండి. సో ఈ రన్నింగ్ ఆథర్ ఇచ్చేయండి, ఓకేనా. అర్థమవుతుంది అందరికి? ఎస్ సార్. ఇది పారా అండ్ జేఈఎల్ క్లాసిఫికేషన్. చూడండి ఇది సెక్షన్ కాదండి కానీ సెక్షన్ లాగా కన్సిడర్ అయింది. అండ్ జేఈఎల్ క్లాసిఫికేషన్ అనేది ఇటాలిక్ లో ఉంది. సో మీరు దీన్ని సెలెక్ట్ చేయండి, ఇటాలిక్, కంట్రోల్ I, ఇటాలిక్, ఓకేనా. అని చూడండి యాక్చువల్గా ఇది ఇక్కడ ఉండాలి. అండ్ చూడండి కాలం ఉంది, తర్వాత కామస్ తోటి ఉంది. సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ కాలం ఇచ్చేయండి, కామా, ప్రాపర్గా సెట్ చేసుకోవాలండి. ఇక్కడ చేసుకున్న తర్వాత మీరు అవుట్పుట్ డైరెక్ట్ గా జనరేట్ చేయాలి. అండ్ ఇది S1 కాదండి, సో నార్మల్గా సెలెక్ట్ చేసేయండి, ఇది పారా. సో సెక్షన్స్ పారా, పారా అండ్ కీవర్డ్స్ కూడా పారానే అండి. చూడండి అన్ని పక్కన ఉన్నాయి, ఫస్ట్ కాలం తర్వాత సెమీ కాలం ఉంది. సో ఫస్ట్ కాల్, అనేది కూడా S1 లాగా కన్సిడర్ అయింది. చూడండి హెడ్డింగ్ వచ్చేస్తుంది మీకు అక్కడ. సో మీరు దీన్ని ఏం చేయండి, మళ్ళీ సెలెక్ట్ చేయండి సెక్షన్ పారా. ఎట్లా చేయాలండి,
ఇది H1 లెవెల్ ఇంట్రొడక్షన్. ఓకేనా. పారా డిపార్ట్మెంట్ అనేది ఉండనివ్వండి. స్కీమ్ ఆఫ్ టైటిల్ ఉందండి. ఓకే. చూడండి, అఫిలియేషన్ ఉంది కదా, నేను దానికి అఫిలియేషన్ ఇస్తున్నాను. సో చూద్దాం ఇది. అండ్ ఇది పారా ఇది H1 లెవెల్ గ్లోబలైజేషన్. సో హెడ్డింగ్ లెవెల్ 1 కాబట్టి లెవెల్ 1. నెక్స్ట్ పారా. సో చూడండి, ఇక్కడ టేబుల్ వచ్చింది. ఇక్కడ టేబుల్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ టేబుల్ క్లమ్స్ అయిపోయింది. సో దీన్ని మీరు మాడిఫై చేయాలండి. ఇక్కడ ప్రాపర్ గా మాడిఫై చేస్తే మీకు డైరెక్ట్ గా అవుట్పుట్ లో వచ్చేస్తుంది. సో చూడండి ఎలా మాడిఫై చేయాలంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో టేబుల్ 1 అని ఉంది. సో నేను టేబుల్స్ మీకు ఎట్లా మాడిఫై చేయాలని నేను లాస్ట్ లో చెప్తాను మీకు. సో నేను టేబుల్ వచ్చింది ఇక్కడ. చూడండి, ఇక్కడ ఒక సోర్స్ ఉంది. ఇది ఒక ట్యాగ్ లాగా తీసుకుంది. చూడండి, ఇన్లైన్ కోడ్, డబుల్ కోట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్లైన్ కోడ్స్ తీసుకుంటుందండి. ఓకేనా. ఇన్లైన్ కోడ్ మీన్స్ డబుల్ కోట్. మీరు ఎంటిటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డబుల్ కోట్స్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హెడ్డింగ్ లెవెల్ 1 అండి. మళ్ళీ హెడ్డింగ్ లెవెల్ 1 4 ఫ్లోట్స్. చూడండి, టేబుల్ 2. ఇది లింక్ అండి. మీరు ఇస్తారు కదా లింక్, ఫ్లోట్స్ అని ఉంటే లింక్. టేబుల్ స్పేస్ తర్వాత లింక్ హెచ్ఎఫ్ క్వశ్చన్ లింక్ ఇస్తారు టేబుల్స్ ఫిగర్స్ దగ్గర. సో ఇట్లా ఫ్లోట్స్ అంటే లింక్ అండి. సో అక్కడ లింక్ జనరేట్ అయ్యింది. ఓకేనా. చూడండి, ఈ మ్యాప్ ఎక్కడ ఉంది యాక్చువల్గా. ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్ ఇన్ గ్లోబల్ సప్లై చైన్స్, టేబుల్ 2. యాక్చువల్గా ఇది వచ్చిందండి. ఈ మ్యాటర్ ఇక్కడ వచ్చింది. దీని తర్వాత టేబుల్. సో యూఎస్ఎఫ్డిఏ, ఎస్, దీనికి సంబంధించిందండి. కట్ చేసినప్పుడు కంట్రోల్. మీకు ఒకవేళ పొరపాటున వేరే ట్యాగ్ ఉందనుకోండి, ఆ ట్యాగ్ మీరు రిమూవ్ చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేసి జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే రిమూవ్ కంటెంట్ కంట్రోల్ అని వస్తుంది చూడండి. మళ్ళీ చేస్తున్నాను చూడండి, ఇక్కడ అవసరం లేదని నాకు అనిపిస్తుంది. సో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ కంటెంట్ కంట్రోల్. సో పోయింది. ఓకేనా. అండ్ ఫ్లోట్ క్యాప్షన్ అండి ఇది. సో ఫ్లోట్ ఆబ్జెక్ట్స్, ఫ్లోట్ టైటిల్. సో చూడండి, ట్యాబ్ ఫ్లోట్ టైటిల్ లాగా వచ్చింది. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఆప్షన్స్ ఎక్కడ అనేది సో మీకు మళ్ళీ ఒకసారి తెలుస్తుంది. సో టేబుల్స్ మటుకు స్కిప్ చేయండి, నేను చెప్తాను మళ్ళీ ఎట్లా చేయాలనేది. H1 చూడండి, H2 లాగా కన్సిడర్ చేసేసి చూడండి. 5.2 అని 5.1 అనేది మళ్ళీ సబ్ లెవెల్. ఇది చూడండి. ఇది ఒకవేళ మీకు ఇది రాలేదనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్
మరి దీన్ని సెలెక్ట్ చేసేయండి. దీన్ని సెలెక్ట్ చేసి సెక్షన్స్ ఇక్కడ ఉంటాయండి, H1, H2, S1, S2. సో మీకు కావాల్సింది చేయొచ్చు ఇక్కడ. ఓకేనా, అది ఏ లెవెల్ హెడ్డింగ్ అయితే ఆ లెవెల్ హెడ్డింగ్ మీరు ఇక్కడ చేయవచ్చు. సో నాకు ఇది ప్రాపర్ గానే రీడ్ అయింది కాబట్టి నేను మార్చట్లేదు. ఓకేనా, ఇన్లైన్ కోర్స్ అంటే డబుల్ కోర్స్ ఉంది కానీ ఇన్లైన్ కోర్స్ లాగా కన్సిడర్ చేసుకుంటాను. అండ్ ఇది కూడా H2 లెవెల్, H2. ఓకేనా, ఫ్లోట్ అంటే టేబుల్ లింక్ అండి. చూడండి ఇక్కడ ఇన్లైన్ కోడ్ అని ఉంటుంది. ఇన్లైన్ కోర్స్ ఎక్కడ ఉంది? ఎలిమెంట్స్ నిమిషం. ఇన్లైన్ ఫిగర్ ఉంది, ఇన్లైన్ సోర్స్. సో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మీరు రెగ్యులర్గా ఏదైతే వాడుతున్నారో అవి మీరు నోట్ చేసుకోండి. ఇప్పటికే ఇన్లైన్ కోర్స్. సో ఎలిమెంట్స్ స్పెషల్ ఇన్లైన్ కోర్స్. ఇక్కడ మీకు వర్డ్ చేస్తానండి ఇంతకుముందు. ఇక్కడ సో దీన్ని సెలెక్ట్ చేయండి, ఎలిమెంట్స్ స్పెషల్ ఇన్లైన్ కోర్స్. ఓకే, డబుల్ కోర్సెస్ పెట్టాను అది. సో టేబుల్ అండి అండ్ ఇవన్నీ లింక్స్. చూడండి కోడ్ కాదండి, కోడ్ అని తీసుకుంది. సో దీన్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేయాలంటే సెలెక్ట్ చేయాలి, రిమూవ్ కంటెంట్ కంట్రోల్. సో కోడ్ వెళ్ళిపోయింది, జస్ట్ S1 చేస్తే చాలు. అండ్ రెఫరెన్స్ ఏదైనా వచ్చింది S1 లెవెల్ లాగా కన్సిడర్ చేసింది హెడ్డింగ్ లెవెల్. అండ్ బిబ్లియోగ్రఫీ, రెఫరెన్సెస్ ని బిబ్లియోగ్రఫీ అని అంటారు. సో బిబ్లియోగ్రఫీ తీసేసుకోండి, ఆటోమేటిక్ గా కోడ్ చేసుకొని చూడండి. బుక్ ఆథర్, బుక్ టైటిల్, పబ్లిషర్ నేమ్, ఇయర్. ఓకేనా, ఇది బుక్ అయితే బుక్, లేకపోతే జర్నల్ అయితే జర్నల్, అదర్ అయితే అదర్. 3 ఉంటాయండి రెఫరెన్స్ లో. సో ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ బట్టి తీసేసుకుంటుంది. ఇక్కడ మీకు కొన్ని ఎర్రర్స్ వస్తాయండి మీరు వాలిడేషన్ చేసేటప్పుడు. సో అప్పుడు ఎందుకు వస్తాయని నేను మీకు చెప్తాను తర్వాత. సో ప్రాపర్ గా ఉందండి. ఓకేనా, సో ఇట్లా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి ప్రాపర్ గా. నేను టేబుల్ మళ్ళీ మీకు ఒకసారి జనరేట్ చేసిన తర్వాత టేబుల్ చెప్తాను ఎట్లా చేయాలి. సో నాకు టేబుల్ ప్రాపర్ గానే వచ్చిందని నేను అనుకుంటున్నాను, ప్రాపర్ గా ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే డైరెక్ట్ గా ఇక్కడ చూడండి, కామన్ లో ఇక్కడ సిఈ వాలిడేషన్ అని చూడండి, ఇది ఒకసారి క్లిక్ చేయండి. సిఈ వాలిడేషన్ ప్రాసెస్ కంప్లీటెడ్. ఓకేనా, ఒక్కొక్కసారి క్లయింట్ వాళ్ళు అడగచ్చు సిఈ వాలిడేషన్ కోసం. జస్ట్ కామన్ లో సిఈ వాలిడేషన్ అని ఉంది. అయిపోయిన తర్వాత చూడండి జనరేట్ చేస్తున్నాను నేను. డైరెక్ట్ గా అరేంజ్మెంట్స్ మొత్తం అయిపోయిన తర్వాత XML కి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అప్పుడు రైట్ సైడ్ లో MC వైలీ బుక్ కన్వర్షన్ అని ఉంటుందండి, అక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ XML అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే అండ్ ఇంకొకటి చూడండి, అప్పుడే గుర్తుంచుకోండి. మీరు XML ఫైల్ జనరేట్ చేసేటప్పుడు మీరు ఎక్కడైతే ఫోల్డర్ లో చేస్తున్నారో మీరు C10 చేస్తున్నారు. సో C10 చేసేటప్పుడు మెటా ఫైల్ ఒకటి పెట్టాలి, ఇది గుర్తుంచుకోండి. మీరు ప్రాసెస్ చేసేటప్పుడు మెటా ఫైల్ నేను ఒకటి పంపిస్తాను. మెటా ఫైల్ మీన్స్ హెడర్ పార్ట్ అండి. మీరు ఏ ఫైల్ చేసినా జస్ట్ దాన్ని రీనేమ్ మార్చి హెడర్ పార్ట్ లో వాళ్ళు ఉన్న డీటెయిల్స్ మార్చి ఆ హెడర్ పార్ట్ అక్కడ పెట్టాలి మెటా ఫైల్. ఆ మెటా ఫైల్ పెడితేనే మీకు XML ఫైల్ జనరేట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ నాకు ఒక C9 మెటా ఉంది. సో నేను దీన్ని C10 చేస్తున్నాను, నేను జనరేట్ చేసేది C10 మెటా ఎంటర్. ఒకసారి మెటా ఫైల్ ఎలా ఉంటుందో చూడండి, ఇట్లా ఉంటుందండి. ఇక్కడ మీకు కావాల్సిన ISBN నంబర్ ఇవ్వాలి అండ్ పబ్లిషర్ నేమ్ అండ్ లొకేషన్ ఇవ్వాలి. సేమ్ తెలుసు కదా, ఇక్కడ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఏదైతే కాలం ఉన్నాయో ట్యాగ్స్, ఆ ట్యాగ్స్ లోపల మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను C10 చేసుకున్నాను కాబట్టి C10. ఓకేనా, ఇక్కడ ఏమైతే డీటెయిల్స్ మీరు ఇస్తారో అవి అక్కడ వచ్చేస్తాయి. అర్థమైందా? సో కంట్రోలర్స్ ఇది ఇట్లా ఫిల్ చేయాలి ఫస్ట్.
నేను మెటా ఫైల్ మీకు సోర్స్ కోసం ఒక రెఫరెన్స్ కోసం పంపిస్తాను. ప్రతిసారి మీరు దాన్ని ఎడిట్ చేసుకుంటే చాలు. సో చూడండి, నా C10 వర్డ్ డాక్యుమెంట్ ఇక్కడే ఉంది, C10 మెటా కూడా ఉంది. సో ఇప్పుడు నేను జనరేట్ చేస్తాను చూడండి. మెటా ఫైల్ పెట్టాలంటే మర్చిపోవద్దు, మెటా మిస్సింగ్ అని వచ్చేస్తుంది. ఇక్కడ ప్రీ వాలిడేషన్ ఫుల్ టెక్స్ట్ XML హెడర్ XML అని ఉంటుందండి. ఫుల్ టెక్స్ట్ XML. సో క్లిక్ చేయండి ఫుల్ టెక్స్ట్ XML. ఇక్కడ మీకు కొన్ని ఎర్రర్స్ వస్తాయి, అట్లా మీరు క్లియర్ చేస్తూ XML ఫైల్ జనరేట్ చేయాలని చూపిస్తాను. క్యాన్సల్ అండి ప్రతిసారి. సో ఇది మీరు క్లియర్ చేయాలండి. ఓకే అయిన తర్వాత మీకు మళ్ళీ వర్డ్ ఓపెన్ అయింది, లేకపోతే ఓపెన్ అవ్వదు. సో లాగ్ ఒకటి క్రియేట్ అయింది, ఈ ఎర్రర్స్ అండి. సో ఈ ఎర్రర్స్ మనం క్లియర్ చేయాలి. అండ్ అఫిలియేషన్ గ్రూప్ అనేది నాట్ అలౌడ్ అని ఉంటుంది. సో అఫిలియేషన్ గ్రూప్ ఇచ్చాం, అది మనకు తీసుకోవట్లేదు. సో మీరు ఏం చేయండి అంటే వాటిలోకి వచ్చేసి అఫిలియేషన్ గ్రూప్ ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ ఇచ్చాను, స్కీమా టాగుల్ పెట్టండి, క్లియర్ గా కనిపిస్తుంది. స్పైస్ 3G స్కీమా టాగుల్ అఫిలియేషన్ గ్రూప్. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ క్లిక్ చేసి నాకు ఇది అవసరం లేదు, నేను తీసేయాలి. సో రిమూవ్ కంటెంట్ కంట్రోల్. సో అఫిలియేషన్ పోయింది. ఓకేనా. అండ్ ఇంకా ఏం ఎర్రర్ ఉంది చూడండి, అదే పీ నాట్ అలౌడ్, లేబుల్ నాట్ అలౌడ్, అందులోనే ఉన్నాయండి అన్ని ఎర్రర్స్. సో అది తీసేసాం. సిటీ అట్రిబ్యూట్ ఇండెంట్ వాల్యూ. ఓకే, ఇక్కడ నేను చెప్తాను చూడండి. సో మళ్ళీ ఒకసారి జనరేట్ చేసుకుందాం. ఓకే, లేబుల్ అనేది అవసరం లేదు, ఆర్జీవీ నాట్ అలౌడ్, అండ్ ఆర్గన్ నేమ్ నాట్ అలౌడ్, స్ట్రీట్ నాట్ అలౌడ్, సిటీ నాట్ అలౌడ్. సో ఇక్కడ నాకు ఏదైతే దీనికి ఇక్కడ ఓపెన్ అవ్వదండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఎర్రర్ వచ్చి ఉంటుంది. దీన్ని క్లియర్ చేయాలి. దీన్ని క్లియర్ చేసిన తర్వాత మీకు వర్డ్ ఓపెన్. ఓకేనా, ఇది ఆల్రెడీ ట్యాగ్స్ తీసేసుకుంది. సో మళ్ళీ ఏమేమి ట్యాగ్స్ ఉన్నాయో నేను చూపిస్తున్నాను చూడండి. స్కీమా ట్యాగులు పెట్టేస్తున్నాను. సో లేబుల్ తీసుకోవట్లేదు, క్లిక్ ఇచ్చాను, రైట్ క్లిక్, రిమూవ్ కంటెంట్ కంట్రోల్. డివిజన్ తీసుకోవట్లేదు, రిమూవ్ కంటెంట్ కంట్రోల్. ఇన్స్టిట్యూషన్ తీసుకోవట్లేదు, రైట్ క్లిక్, రిమూవ్ కంటెంట్ కంట్రోల్. రిమూవ్ కంటెంట్ కంట్రోల్, రిమూవ్ కంటెంట్ కంట్రోల్. ఓకే, ఇప్పుడు చూడండి ఎర్రర్స్ వెళ్తాయి. సో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అండి. ప్రతిసారి మీరు చేస్తూ ఉంటే ఒక్కొక్కటి మీరు రిమూవ్ చేస్తూ డైరెక్ట్ గా ఒకేసారి రిమూవ్ చేస్తూ జనరేట్. సార్ చెప్పండి. మనం ఇప్పుడు ఏదైనా చేంజ్ చేస్తున్నారు కదండి సార్, వర్డ్కి వెళ్ళి మళ్ళీ సేవ్ చేయని అవసరం లేదా? ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుందండి, ఇది చేంజెస్ సేవ్ అయిపోతూనే ఉంటాయి. ఓకే అక్కడ చూడండి, మనకి ఇక్కడ XML ఫైల్ జనరేట్ అయ్యేటప్పుడు టేబుల్స్ లో ఎర్రర్ వస్తుందండి. ఇండెంట్ లెవెల్ ఇస్ ఇన్వాలిడ్ అని అంటే మనకి ఇండెంట్ లెవెల్ 1 to 5 వరకే ఉంటాయి, కానీ 6 తీసేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ ఎర్రర్స్ వస్తాయి టేబుల్స్. సో మీరు ఇట్లా ప్రాపర్ గా ఉంది, మీరు టేబుల్ ని ప్రాపర్ గా అలైన్ చేశారనుకోండి, సో అప్పుడు మీకు ఎర్రర్స్ రావు. సో నేను డైరెక్ట్ గా ఎట్లా ఎడిట్ చేసిందో అట్లా ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఎర్రర్స్ వచ్చింది. అని చూడండి, లేబుల్ నాట్ అలౌడ్ హియర్. సో ఇంకొక చోటు ఉంది, టేబుల్ 2 దగ్గర లేబుల్ ఉంది. అండ్ మళ్ళీ ఇక్కడ వార్నింగ్ బాక్స్ వచ్చింది, టేబుల్ 2 దగ్గర లేబుల్ ఉంది, అది అలౌ చేయట్లేదు. సో టేబుల్ 2 ఎక్కడ ఉందో నేను చూస్తున్నాను. సో ఇదండి టేబుల్ 2 ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్. టేబుల్ 2 ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్. సో స్కీమా ట్యాగ్ పెట్టేసేయండి. జస్ట్ నేను రిమూవ్ చేయండి, కంటెంట్ రిమూవ్. అండ్ ఇండెంట్ లెవెల్స్ అన్నాను కదా, చూడండి ఎక్కడ వస్తుంది ఎర్రర్ అంటే 1.66. సో చూడండి, ఫస్ట్ అవి వెళ్తున్నాను.
అక్కడ ఎర్ర చూపిస్తుంది చూడండి, 1.66 ఇక్కడ వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు చూడండి జాగ్రత్త. ఈ టేబుల్ కి ఈ టేబుల్ కలెక్ట్ మిస్ అయిపోయిందండి. చూడండి అసలు ప్రాపర్ గా రాలేదు, అన్ని క్లమ్జ్ అయిపోయింది. ఇది చూడండి యాక్చువల్ గా వెయిట్ స్పేస్ ఎక్కడ ఉంది, వెయిట్ స్పేస్ ఎక్కడ ఉంది. సో స్టార్ట్ చేశారు. చూడండి మీరు ఇక్కడ దీన్ని ప్రాపర్ గా అలైన్మెంట్ చేయాలి. అలైన్మెంట్ చేస్తే ఇప్పుడు క్లియర్ గా వస్తుంది. అలాంటి ఎర్రర్స్ ఏం రావు. సో చూడండి అక్కడ ఇండెంట్ లెవెల్ 6 అని తీసుకుంటే రాదండి, ఇండెంట్ లెవెల్ 4, 5 అప్ టు 5 వరకు ఉంటే తీసుకుంటుంది. సో నేను ఈ పీడిఎఫ్ దగ్గరికి నేను మోడిఫికేషన్ చేస్తున్నాను చూడండి. పర్సంటైల్ పర్సంటైల్ డాలర్ డాలర్ డాలర్. సో పర్సంటైల్ పర్సంటైల్ డాలర్ డాలర్. చూడండి ఇప్పుడేం కన్ఫ్యూజ్ అవుతుంది. అరేంజ్మెంట్స్ అయిపోయాక ఎట్లా వచ్చింది ఏంటని చూడండి. మైనస్ నంబర్స్ దగ్గర స్ప్లిట్ అయిపోయింది. సో నంబర్ దగ్గర స్ప్లిట్ అయిపోయింది, ఇక్కడ కూడా నంబర్ దగ్గర స్ప్లిట్ అయిపోయింది. ఓకేనా అది చూడండి. ఎట్లా అరేంజ్ చేసుకోవాలండి మీకు ప్రాపర్ గా ఉంటాయి. ఎట్లా అరేంజ్ చేసుకోవాలి అట్లా కాకుండా మీరు మాన్యువల్ కూడా చేయొచ్చు. అట్లా అనుకుంటే కొంచెం వర్డ్ జాగ్రత్తగా యూజ్ చేయండి, ఎక్కువ ఫాస్ట్ అవుతూ ఉంటుంది. ఇందులో ఒక దగ్గర జస్ట్ క్లిక్ చేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఇన్సర్ట్ తీసేసుకోండి, ఇన్సర్ట్ తీసుకొని టేబుల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కాల్ 1 2 3 4 5 1 2 3 4 5 6 7 ఉన్నాయి చూడండి.
సో నేను ఏం చేస్తున్నానంటే 7/1 లేదా 7/4 5 అట్లా తీసుకుంటున్నాం. చూడండి ఎట్లా తీసుకోండి, ఎట్లా తీసేసుకొని టేబుల్ సెలెక్టెడ్ ఇండికేటర్స్. సో ఇది ఫస్ట్ కాలంలో ఉంది. ఇది మొత్తం తీసేయాలంటే నేను ఇలా క్లిక్ చేసి రైట్ క్లిక్ డిలీట్ సెల్స్, ఒక నిమిషం ఆగండి. ఇది మీరు మాన్యువల్ తీసుకోవాలనుకుంటారు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ట్యాబ్ అండ్ ట్యాబ్ చూడండి. సో మర్జీ సైజ్ సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ మర్జీ సెల్స్. సో ఇందులో ఒక నిమిషం లాగా చూపిస్తాను చూడండి. లెంత్ అయిపోతుంది క్లాస్. టేబుల్ 1 అండ్ సెలెక్టెడ్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలండి. టేబుల్ 1 టేబుల్ 1 అండ్ తర్వాత చూడండి సెలెక్టెడ్ ఇండికేటర్స్. ఇట్లా మీరు సెట్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో ఇక్కడ మళ్ళీ ప్రెస్ చేస్తే ట్యాబ్ అనేది వస్తుంది. ట్యాబ్ ట్యాబ్ చూడండి ఫస్ట్ ఇచ్చేసాను. అండ్ సెకండ్ అండ్ థర్డ్ కాలంలో సెకండ్ ఇక్కడ ఇదే ఉంది కదండి, లోయర్ మిడిల్ ఇన్కమ్.
సో చూడండి, లోయర్ మిడిల్ ఇన్కమ్ కాపీ చేయండి, పేస్ట్ చేయండి, కంట్రోల్ అండ్ ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్, మెర్జ్ సెల్స్. ఓకేనా, సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్. మీకు ఇట్లా ప్రాపర్ వస్తుంది నేను చెప్పేది, సరిగ్గా మీకు మిస్టేక్స్ రావు. సో ఫర్ మిడిల్ కంట్రోల్ సి, కంట్రోల్ సో కంట్రోల్ సి, కంట్రోల్ సో తర్వాత ఇందులో లెవెల్ అన్ని ఏదైతే ఉన్నాయో అవి ఇచ్చేసేయండి ఇక్కడ. చూడండి, లెవెల్ డి. అర్థమవుతుంది అందరికి? సో ఇది అని నేను చెప్తాను, కొంచెం టైం పడుతుంది కానీ ప్రాపర్ వస్తుంది. లేదు మేము డైరెక్ట్ గా మీరు ఇక్కడ మొత్తం టేబుల్ డిలీట్ చేసి మేము చాలా ఫాస్ట్ గా చేస్తాం సార్ బయట అంటే అట్లనే చేయొచ్చు, ఎట్లా మనం ప్రీవియస్ గా మాన్యువల్ చేసిన దాంట్లో. సో ఆల్మోస్ట్ రీడ్ అవుతాయండి. ఇట్లా మీకు నేమ్ ఇష్టం నేమ్ అని చెప్పిన టేబుల్స్ మీకు ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళందరికీ తెలుసు. సో ఆ నేమ్ ఇష్టం నేమ్ ఇష్టం మాత్రం ఇట్లా దీన్ని అలైన్మెంట్ సెట్ చేసుకోవాలి. అట్లా కాబట్టి ఇట్లా ప్రాపర్ గా ఇట్లా టైం కూడా మనం సెట్ చేయాల్సిన అవసరం లేదు. కాలమ్స్ డైరెక్ట్ గా కాలం తీసుకొని కాపీ పేస్ట్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా, సో ఇట్లా మీకు కావాల్సిన సెల్స్ అన్ని అరేంజ్ చేసుకుని టేబుల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలి. క్లియరా? సో ఇది నేను మాన్యువల్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ, సో నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి నేను మెటా ఫైల్ లేకుండా మీకు చేస్తాను. చూడండి ఏం ఎర్రర్ వస్తుంది. సేట్ అండ్ మెటా ఉంది కదా, లేదు మెటా లేకపోతే ఏం ఎర్రర్ వస్తుంది. సో స్పైస్ కన్వర్షన్ ఫుల్ టెక్స్ట్ ఎక్స్ఎంఎల్. చూడండి మెటా మిస్సింగ్ కనిపిస్తుందా? సో డైరెక్ట్ మీకు ఇట్లా ఎర్రర్ వస్తుంది మెటా లేకుంటే. ఫస్ట్ మెటా పెట్టాలి. సో ఫుల్ టెక్స్ట్ ఎక్స్ఎంఎల్. ఇంకా మీకు నెక్స్ట్ చూడండి, అక్కడ మళ్ళీ నేను మాన్యువల్ గా యాడ్ చేయాలని ఫైల్ అక్కడ చూడండి. ఇంకొక టేబుల్ దగ్గర చూపిస్తుంది, ఇక్కడ 1.6 దగ్గర చూపిస్తుంది. ఇండెంట్ లెవెల్ 6 అని ఉంది కాల్ ఫైల్. సో ఇండెంట్ లెవెల్ అనేది తీసుకోదు అన్ని కాలమ్స్ కి. వన్ 1.6. సో నెక్స్ట్ టేబుల్ లో ఉందండి, చూడండి చూపిస్తాను. $1.66. సో మీకు ఎక్కడ చూపిస్తుందండి?
ఇక్కడే చూపిస్తుంది 1.6. టేబుల్ 2 అని ఒక వర్డ్ చూడండి అక్కడ, అక్కడ ఏదో చూపిస్తుంది కోర్స్ వచ్చింది. సో అక్కడ టేబుల్ టైటిల్ టైప్ వచ్చేసింది. సో దాన్ని అక్కడ రిమూవ్ చేయండి. నీకు ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ ఒకసారి క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ప్రతిదీ నీకు ఒక్కొక్కటి ఇక్కడ ఏం క్లియర్ అవుతుందో అది చూస్ చేస్తున్నాను. టేబుల్ 2 అని ఎక్కడ మాత్రం చూడండి. సో ఫ్లోప్ టైటిల్ ఉంది, ప్యారాలా కన్సిడర్ చేసేది. స్పైస్ ఇది స్కీమాట్ అవి పక్కనకి ఏమైనా తాగుందా చూడండి. సో క్యాజువల్ లేదు, ప్యారాలా కన్సిడర్ చేయండి. సెక్షన్ ప్యారా మీకు వస్తే ఎర్రర్స్ ఈ టేబుల్స్ దగ్గర వస్తాయండి. ఇండియన్ ఫ్లేవర్ వస్తే సరిగా మీకు సాల్వ్ కూడా అవ్వదు. సో మీరు అప్పుడు మాన్యువల్ గా డైరెక్ట్ గా కోడ్ చేయండి టేబుల్. కోడ్ మీన్స్ ఇన్సర్ట్ చేయండి, కాలమ్స్ ప్రాపర్ వేయండి. సో
ఇదంతా మనం XML ఫైల్ జనరేట్ చేయడానికి డైరెక్ట్ గా మీరు ఏదైతే సెక్షన్స్ ఇచ్చి కోడ్ చేస్తారో సో అది కోడ్ చేయడానికి మాత్రమే. చూడండి మీకు XML ఫైల్ జనరేట్ అయింది అనుకోండి, ఇట్లా వస్తుంది. మీరు ఇక్కడ రన్ అవ్వట్లేదు అనుకోండి, కింద కమాండ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో జస్ట్ క్యాన్సిల్ చెక్ చేసుకోండి, మీకు ప్రాపర్ గా రన్ అవుతుంది. చూడండి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన స్టైల్ షీట్ ఎట్లా ఉంటుందని చూడండి. ఎట్లా వచ్చింది. అండ్ ఇది ఇక్కడ రావద్దండి, నేను చెప్పాను కదా మీకు అక్కడ క్రియేటర్ అది దాంట్లో రన్నింగ్ అవుతుందంటే టైటిల్ లాగానే తీసేస్తుంది. సో చూడండి టైటిల్ కి దీనికి డిఫరెన్స్ లేదు. సో మీరు ఏం చేయాలంటే క్రియేటర్ అని ఇవ్వండి, ఈ క్రియేటర్ సంబంధించిన సింటాక్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, అబ్స్ట్రాక్ట్ అనే టైటిల్ అబ్స్ట్రాక్ట్ వచ్చేసింది. చూడండి ఇది ఇటాలిక్ లో ఉంది, ఇటాలిక్ లో వచ్చేసింది. కీవర్డ్ వచ్చేసింది, ఇంట్రొడక్షన్ సెక్షన్ 1 పారా అండ్ అఫిలియేషన్ లింక్ లా వచ్చింది. సో లింక్ ఇచ్చేసా. ఇందులో ప్రాపర్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ లింక్స్ కూడా ఉంటాయండి, కొన్నిసార్లు లింక్స్ అవుతాయి, కొన్నిసార్లు లింక్ అవ్వవు. లింక్ కాకపోతే మీరు మాన్యువల్ ఇవ్వాల్సిందే జనరేట్ అయిన తర్వాత. చూడండి ఇది ప్రాపర్ గా అలైన్ చేస్తే ప్రాపర్ గా వస్తుంది, లేకపోతే మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇక్కడ ఇండియన్ లెవెల్ డిలీట్ చేశాను. సో మీరు షేర్ చేయాలి. అండ్ చూడండి ఏబిసి ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది. యాక్చువల్గా పీడిఎఫ్ ఎలా ఉందో చూడండి. ఏబిసిడిఈ అని కిందికి ఉన్నాయి. సో మీరు వర్డ్ లో ఏం చేయండి అంటే మళ్ళీ ఇక్కడ ఓకే ఉంటుంది, జస్ట్ ఓకే చేయండి. సో చూడండి ఇక్కడ ఇక్కడ బి ఉంది. సో ఎంటర్ బి. తర్వాత సి వర్డ్ ఎక్కడి నుంచి చూడండి, రిస్క్స్ ఇక్కడే అన్ని అలైన్మెంట్ చేయాలి. ఏ వచ్చింది, బి వచ్చింది, మ్యాటర్ ఏమైనా మిస్ అయిపోయిందా? అప్పర్ మిడిల్ ఇన్కమ్. సో ఇది కాదండి, ఇక్కడ పైన ఉంటుంది వేరే టైం దగ్గర కూడా ఉంది చూడండి. ఇక్కడ హై ఇన్కమ్. సో ఇక్కడ ఎంటర్. level is average. Growth is absolutely. So standards. And చూడండి ఇక్కడ డి సూపర్ స్క్రిప్ట్ అవసరం లేదు, ఏ అవుట్పుట్ చూపిస్తుంది. నేను ఎందుకు ఇంత మీకు దగ్గర చేస్తున్నానంటే
ఇది ఒక లిస్ట్. సో చూడండి, ఇక్కడ లిస్టింగ్ ఉంది, క్లిక్ చేయండి. అక్కడ ఏబిసి అని వచ్చింది మనకి. సో ఈ ఏబిసి ఇచ్చేయండి, ఏబిసిడి. ఎప్పుడు చూడండి అవుట్పుట్ ఒకసారి ఎట్లా వస్తుంది. మనకి ఏదైతే కోడ్ చేసిన తర్వాత ఎక్స్ఎంఎల్ ఎట్లా వస్తుందో మనకి పీడిఎఫ్ ఎట్లా వస్తుందో ఆ ఎక్స్ఎంఎల్ కూడా అలానే ఉండాలండి. సో మీకు ఇది స్టైల్ వ్యూ ఇట్లా రావాలి, ఇట్లా వస్తేనే మీకు ఎక్స్ఎంఎల్ ఫైల్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి కిందకి వచ్చేస్తుంది, చూడండి ఏబిసిడి. పీడిఎఫ్ లో కూడా అలానే ఉంది. రైట్, కిందకి ఉంది. సో ప్రాపర్ వచ్చింది. ఇట్లా పీడిఎఫ్ కి స్టైల్ వ్యూ కి ఇట్లా మ్యాచ్ అవ్వాలి. అండ్ చూడండి, ఇప్పుడు మీరు ఏదైతే కోడ్ చేయాల్సిన ఫైల్ మీరు మీరు పీడిఎఫ్ లో ఉంది, ఇక్కడ జనరేట్ అయిపోయింది C10. సో 1155 ఇది ఆటోమేటిక్ గా జనరేట్ అయిన ఫైల్. సో చూడండి, మీరు ఏదైతే అక్కడ సింటాక్స్ ఇచ్చారో ఆ సింటాక్స్ ప్రకారం అక్కడ తీసుకుంటారు. ఈ సింటాక్సెస్ రన్ చేసి మళ్ళీ రన్ అని చెప్పి స్టైల్ వ్యూ అంటే స్టైల్ వ్యూ వచ్చేస్తుంది. సో ఈ స్టైల్ వ్యూ అనేది మీ పీడిఎఫ్ మ్యాచ్ అవ్వాలి, ప్రాపర్ గా వచ్చిందా లేదని. సో ఇక్కడ ఏమైనా కంటెంట్ మీరు మిస్టేక్ చేశారు అనుకోండి, మీరు మాన్యువల్ గా మార్చగలిగారు. సార్ ఇక్కడ బ్లాక్ మాకు పేరా వచ్చింది, కానీ యాక్చువల్గా ఇక్కడ బ్లాక్ ఫిక్స్డ్ ఉంది కొటేషన్ అనుకున్నప్పుడు మీరు దీన్ని తీసేసి సెక్షన్ లాగా కన్సిడర్ అది బ్లాక్ ఫిక్స్డ్ లాగా ఇచ్చేసి అంత మీకు తెలియాలి. సో అందుకని మిమ్మల్ని మాన్యువల్ గా కోడ్ చేయించాను. చూడండి టేబుల్, సో ఇది మొత్తం కోడ్ అయిన ఫైల్. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? మిస్టేక్స్ అని మీరు మళ్ళీ చేయాల్సిన పని ఏంటంటే చాప్టర్ లింక్స్ ఇవ్వాలి, ఫిగర్ లింక్స్ ఇవ్వాలి, కంటెంట్ ఏమైనా మిస్ అయిందని చూసుకోవాలి. మళ్ళీ స్టైల్ షీట్ లో కంటెంట్ ప్రాపర్ గా వచ్చిందా సింటాక్స్ అనేది చూసుకోవాలి. రెఫరెన్స్ లింక్స్ ఇవ్వాలి. చూడండి, రెఫరెన్సెస్ ఇప్పటిదాకా మీరు కోడ్ చేయలేదు, కానీ ఆటోమేటిక్ గా కోడ్ అయిపోయి వస్తాయి. చూడండి, బిబ్లియోగ్రఫీ. ఓకేనా, మీరు ఇప్పటిదాకా పారా నంబరింగ్ ఇచ్చారు, ఇక్కడ పారా నంబరింగ్ కూడా అవసరం లేదు, ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. సో మీరు చేయాల్సిన పని లేదు, మీరు మాన్యువల్ చేస్తే అన్నిటికీ నంబరింగ్ ఇవ్వాలి, ఇక్కడ అవసరం లేదు. సో తీసేసుకొని చూడండి. ఓకేనా, ఇది బిబ్లియోగ్రఫీ సెక్షన్స్, రెఫరెన్సెస్. సో ఇదంతా మీరు కోడ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. మీకు టైం ఎక్కడ పోతుంది అంటే ఎక్స్ఎంఎల్ ఫైల్ జనరేట్ చేయడం మాత్రమే మీరు టైం తీసుకోండి. అక్కడ మీరు అలైన్మెంట్స్ కానీ ప్రాపర్ గా ఇచ్చేసారు, ప్రతి ట్యాగ్ ప్రాపర్ గా ఇచ్చేసారంటే ఎక్స్ఎంఎల్ ఫైల్ అసలు మీరు మార్చాల్సిన అవసరమే ఉంది. ఓకేనా, ఒక్కొక్కసారి మీకు టేబుల్స్ దగ్గర ఇష్యూస్ వస్తాయి. సో టేబుల్స్ దగ్గర ఇష్యూస్ వచ్చినప్పుడు మేము చెప్పినట్టుగా మాన్యువల్ టేబుల్ తీసుకుని అందులో కాపీ పేస్ట్ చేయండి కంటెంట్. ఓకేనా, అండ్ మీకు వచ్చిన దాంట్లో పీ హెడ్ ఏమైనా ఉందనుకోండి, ఇంకా కొన్ని చెప్తాను చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పీ హెడ్ లాగా మార్చాలనుకుంటే దానికి షేడింగ్ ఇవ్వాలండి. సో ఇది పీ హెడ్, జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఓకేనా, షేడ్స్, షేడింగ్. ఓకేనా, ఈ కలర్ ఇచ్చేసేయండి. ఈ కలర్ వచ్చేస్తే ఇది ఆటోమేటిక్ గా పీ హెడ్ లాగా తీసుకుంటారు, మీరు మిగిలిన మొత్తం టీ బాడీ లాగా తీసుకుంటారు. ఓకేనా, అండ్ మీకు ఏమైనా ట్యాగ్ రిమూవ్ చేయాలంటే ఏం చేస్తాను, అక్కడ ప్రెస్ చేయండి, రైట్ క్లిక్, రిమూవ్ కంటెంట్ కంట్రోల్. ఓకేనా, మీరు ఏమైనా మాన్యువల్ ట్యాగ్స్ ఇవ్వాలి అనుకుంటే ఇందులో నుంచి ఇవ్వచ్చు. ఓకేనా, స్టార్టింగ్ చూడండి, ఏమంటే మళ్ళీ పెట్టేస్తున్నాను, ఏమేమి టైటిల్స్ ఏమి ఇచ్చానండి. జస్ట్ ఫ్రంట్ లో ఉంటుందండి డాక్యుమెంట్ టైటిల్ అని, డాక్యుమెంట్ టైటిల్ ఇచ్చాను. ఒకవేళ మీకు చాప్టర్ 10 అని ఉంది అనుకోండి స్టార్టింగ్ లో, సో అక్కడ మీరు దాన్ని సెలెక్ట్ చేసి ఏమైనా ఇస్తారు, డాక్యుమెంట్ ఐడి. అర్థమవుతుందా? సో ఇక్కడ చాప్టర్ 10 అని వచ్చింది అనుకోండి, సో మీరు దీన్ని సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి ఫ్రంట్ డాక్యుమెంట్ ఐడి ఎట్లా ఇచ్చేసాను, అది ఆటోమేటిక్గా తీసుకుంటారు. అర్థమైందా? సో ఒక 2-3 టైమ్స్ చేస్తూ ఉంటే మీకు అన్ని క్లారిటీ వచ్చేస్తుంది. సో మీరు ఎక్స్ఎంఎల్ ఫైల్ జనరేట్ చేసేటప్పుడు మాత్రమే చాలా జాగ్రత్తగా, చాలా క్లియర్ గా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోండి. ఒకవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బోల్డ్ ఉంది అనుకోండి, కంట్రోల్ బి. ఓకేనా, దీనికి ఇటాలిక్ ఉంది అనుకోండి, కంట్రోల్ ఐ. ఇట్లా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని డైరెక్ట్ గా
ఎక్స్పోర్ట్ యాజ్ ఎక్స్ఎంఎల్ అని వచ్చేస్తే డైరెక్ట్ మీకు ఎక్స్ఎంఎల్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఇది ప్రొడక్షన్ టీం వాళ్ళు వేరే మిస్టేక్స్ ఏమేమి ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం అంటే చూడండి ఇక్కడ షార్ట్ ఆథర్స్ అని వచ్చింది. సో షార్ట్ ఆథర్స్ అని కాకుండా మీరు ఏం చేయండి అంటే ఇక్కడ క్రియేటర్ అని ఒకటి ఓపెన్ చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఈ అబ్స్ట్రాక్ట్ గ్రూప్ కూడా అవసరం లేదండి, డైరెక్ట్ గా తీసేసి అబ్స్ట్రాక్ట్ అనేది అక్కడ ఇచ్చేసేయండి. అవసరం లేదు, డైరెక్ట్ గా సెక్షన్ ఓపెన్ చేసేదానికి బాడీలో ఇచ్చేసేయండి. ఇక్కడ సెక్షన్ టైప్ ఇది ఫస్ట్ ఓపెన్, తర్వాత టైటిల్ టైప్ ఇది కోసం నేను చేంజ్ చేయాలి. దానికి అబ్స్ట్రాక్ట్ గ్రూప్ ఏం అవసరం లేదు. చేంజ్ చేయాలి అది ఇక్కడ ఏదో అబ్స్ట్రాక్ట్ గ్రూప్ అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ ఇవ్వాలండి క్రియేటర్స్ సంబంధించి. క్రియేటర్ సంబంధించిన సింటాక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఉంటుంది క్రియేటర్స్. సో నేను ఎందుకు చేస్తున్నాను మళ్ళీ ఒకసారి అవుట్పుట్ లో చూపిస్తాను చూడండి. ఇంతకుముందు ఆ ఎక్స్టెండర్ ఫైల్ కి ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు క్రియేటర్స్ ఉన్నారు. సో నేను క్రియేటర్ 3 అని చేస్తాను ఇక్కడ. ఓకేనా? సో గివెన్ నేమ్స్ ఓకేనా? క్రియేటర్ రోల్ ఇస్ ఆథర్ అండ్ అఫిలియేషన్స్ ఏమైనా ఉంటే అఫిలియేషన్ సింటాక్స్ చూపిస్తాను చూడండి. వీళ్ళకి అఫిలియేషన్స్ లేవు. సో నేను మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను B3 బ్యాచ్ లో చూడండి ఒకసారి. టైటిల్ గ్రూప్ తర్వాత క్రియేటర్స్ ఓపెన్ అయింది. సో నేను అదే చేశాను చూడండి. టైటిల్ గ్రూప్, క్లోజింగ్ టైటిల్ గ్రూప్ తర్వాత క్రియేటర్స్. ఓకేనా? క్లోజింగ్ టైటిల్ గ్రూప్ తర్వాత క్రియేటర్స్ అండ్ అఫిలియేషన్ అంటే పేజ్ ఇచ్చేయండి. ఇట్లా నేను అక్కడ పేస్ట్ చేస్తాను చూడండి.
అర్థమే ఏముంది ఇక్కడ హలో సరే అది మారుస్తాను చూడండి. థర్డ్ వన్ అసలు అఫిలియేషన్ అంటే అందరికీ తెలుసు కదండి. అఫిలియేషన్ అంటే ఇక్కడ స్టార్ ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద మాట్లాడతారండి, దాన్ని అఫిలియేషన్ అంటారు. చూడండి వచ్చి ఎక్కడ ఉందో కూడా చూపిస్తాను. సో ఇక్కడ స్టార్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, అందుకు నేను ఇది కోడ్ చేస్తున్నాను, లేకపోతే మీరు విడిచిపెట్టండి. క్రియేటర్స్ ఓపెన్ ఉంది, క్రియేటర్ 3 ఆథర్ అఫిలియేషన్ ఉంది, తనకి ఎక్కడ స్టార్ ఉంది. సో అఫిలియేషన్ 1 అని ఇచ్చాను, మనకు రెండవ క్రియేటర్ లేడు, సో నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా, అండ్ అఫిలియేషన్ 2 కూడా లేదు. ఇప్పుడు చూడండి, టైటిల్ వచ్చిందండి, ఆ టైటిల్ కింద నేను ఇచ్చేసాను. ఓకేనా, ఆ టైటిల్ తర్వాత నేను యాక్చువల్గా వేరే ఫైల్ చేస్తున్నాను, ఎవరు చెప్పట్లేదు ఇక్కడ అనుకుంటాను, ఈ ఫైల్. సో ఇక్కడ కదా, ఎవరికేం డౌట్ రాలేదు. సో ఇక్కడ కదా మనం చేయాల్సింది. జస్ట్ ఇక్కడ అఫిలియేషన్ ఉంది, నేను కాపీ చేస్తున్నాను. క్రియేటర్స్ క్రియేటర్ 1 క్రియేటర్ 2 సంబంధించి ఏంటి అంటే బుక్ లెవెల్ హెడ్డింగ్, బుక్ లెవెల్ ఆథర్స్ అండి వీళ్ళు. అండ్ క్రియేటర్ 3 అనేవాడు చాప్టర్ కి సంబంధించింది, ఇక్కడ క్లమ్ చేయద్దు మీరు, ఇక్కడ తీసుకోండి. అందుకే నేను పొజిషన్ కూడా మీకు వాట్సాప్ లో చేశాను చూడండి, అది ఎక్కడ క్లోజ్ అవ్వాలి అంటే ఇక్కడ టైటిల్ కి ఏది లెవెల్ ఈజ్ ఈక్వల్స్ టు చాప్టర్ యూనిట్ ఉంటుంది చూడండి, చాప్టర్ కి సంబంధించిన డీటెయిల్స్. B3 వాళ్ళకి బాగా తెలుసు అండి, మీరు B4 వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే మీకు ఎక్కువ కంటెంట్ తెలిసి ఉండదు. B3 వాళ్ళకి తెలుసు. సో యూనిట్ లోపల ఎక్కడైతే టైటిల్ గ్రూప్ క్లోజ్ అయిందో అక్కడ క్రియేటర్స్ ఓపెన్ చేయాలి. క్రియేటర్స్ ఓపెన్ చేసి మీకు సీక్వెన్స్ నెంబర్ ఇక్కడ 3 వస్తే ఇక్కడ 4 తో స్టార్ట్ అవ్వాలి. ఇట్లా అఫిలియేషన్ అని ఇచ్చేసి సింటాక్స్ యూజ్ చేసి మీకు ఏదైతే అఫిలియేషన్ లో మ్యాటర్ గురించి మాట్లాడాలో అది మీరు ఇప్పుడు చేసేయాలి. ఓకేనా, ఇందులో సెట్ చేసేయాలి ఇది అఫిలియేషన్. ఓకేనా, క్లియరా? సో అఫిలియేషన్ గ్రూప్ ఓపెన్ చేశాను, అఫిలియేషన్ ఇచ్చాను, ఆర్గనైజేషన్ నేమ్ అడ్రస్ అని చెప్పేసి వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను. అఫిలియేషన్ గ్రూప్ క్లోజ్, కంటెంట్ మెటా క్లోజ్, హెడర్ క్లోజ్. ఓకేనా, చూడండి ఎర్రర్స్ ఉంటే నెక్స్ట్ స్టైల్ సెట్ రన్ అవ్వదండి. సో వచ్చింది, ఇప్పుడు చూడండి ఇంతకుముందు దాకా మీకు గ్రీన్ కలర్ లో వచ్చింది, అర్థమైందా? సో ఇప్పుడు అట్లా రాలేదు.
ఇక్కడ ఒక స్టార్ ఎక్కువ చేశాను అంటే మీకు ఇక్కడ స్టార్ వచ్చింది. తేడా కనిపించిందండి ఇప్పుడు మీకు. ఇంతకుముందు మీకు ఇది కూడా ఇతని నేమ్ కూడా ఇదే బ్లూ కలర్ లో వచ్చింది. అట్లా కాకుండా నేను క్రియేటర్స్ అని ఇచ్చిన తర్వాత వాడి పేరు అండ్ అఫిలియేషన్ హైలైట్ అని చూడండి లింక్ అండ్ ఆ లింక్ కి సంబంధించిన డీటెయిల్స్. ఓకేనా, ఇట్లా ఇవ్వాలి. ఈ సింటాక్స్ యూజ్ చేస్తే మీకు అవుట్పుట్ ఇట్లా ఉంటుంది. అండ్ మీరు చేసేటప్పుడు సెక్షన్స్ కి నంబర్ లేదనుకోండి, ఇక్కడ సెక్షన్స్ నంబర్ ఎస్ అని ఉంటుంది చూడండి, అక్కడ నో ఇచ్చేయండి. మీరు ఎస్ అని ఇచ్చేస్తే 1 2 3 అని వచ్చేస్తుంది. సో మీరు నో అని ఇవ్వాలి సెక్షన్స్ నంబర్ లేకపోతే. ఓకేనా. అండ్ చాప్టర్ నేమ్ టైటిల్స్ టైప్ చేసేటప్పుడు ఇది ఉంది కదా, మొత్తం క్యాప్స్ లో టైప్ చేయొద్దు. ఒకవేళ మీకు క్యాప్స్ లో వచ్చిన క్యాప్స్ టైప్ చేయొద్దు. ఏదైతే ఫస్ట్ లెటర్ ఉందో దాన్ని మాత్రమే క్యాపిటల్ తీసుకోండి, మిగిలిన స్మాల్ తీసుకోండి. మళ్ళీ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ తీసుకోండి, స్మాల్ తీసుకోండి. ఇది మెయింటైన్ చేయాలి, అంతేగాని మొత్తం క్యాప్స్ ఇవ్వద్దు. ఇది మనకు రిపీటెడ్ ఎర్రర్స్. ఓకేనా. అండ్ ఆన్సర్ నేమ్స్ ప్రాపర్ గా ఇవ్వండి. హెడర్ పార్ట్ లో ఏ మాత్రం చిన్న మిస్టేక్స్ ఉన్నా మీకు వాలిడేషన్ అవ్వదు. D3 వాళ్ళకి తెలిసి ఉంటుందండి. ఇక్కడ రన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ కామెంట్స్ అన్ని వస్తున్నాయా మీకు? ఎవరికైనా చూడండి, చెక్ చేసుకోండి. సో మీకు ఇట్లా రాకపోతే మీరు ఏం చేయండి అని అంటే, మీ సి డ్రైవ్ ఉంది కదండి, సి డ్రైవ్ ఓపెన్ చేయండి. సి డ్రైవ్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్స్ లోకి వెళ్ళండి. యూజర్స్ లోకి వెళ్ళి మీరు ఏదైతే ఓనర్ మీకు ఒకవేళ కొందరికి నేమ్స్ తో ఉంటాయి, కొందరికి డెల్ ల్యాప్టాప్స్ తో ఉంటాయి. మీకు ఇక్కడ ఏం చేయండి అంటే వ్యూ అని క్లిక్ చేసి హిడెన్, ఇక్కడ చూడండి హిడెన్ ఐటమ్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఉంచండి. అప్పుడు మీకు అన్ని కనిపిస్తాయి ఇక్కడ. అప్పుడు యాప్ డేటా, ఇక్కడ ఈ పాత్రను గుర్తుంచుకున్న తర్వాత రోమింగ్, ఇక్కడ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని ఉంటుంది చూడండి. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి క్యాండిడేట్స్. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇక్కడ షార్ట్ కట్స్ అని ఉంది చూడండి. ఈ షార్ట్ కట్ కేస్ నేను ఈ షార్ట్ కట్ ఫైల్ మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సో ఇది మీరు డైరెక్ట్ గా మీకు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ షార్ట్ కట్స్ ఉంటుంది, దాని ప్లేస్ లో దీన్ని మీరు రిప్లేస్ చేయండి. ఓకేనా. రీప్లేస్ చేసిన తర్వాత మీకు అక్కడ రావడానికి ఏంటి అంటే ఫస్ట్ ఇది చూడండి, డబ్ల్యూబీ వ్యూయర్. మీకు ఎక్స్ఏడి ఫోల్డర్ లో డబ్ల్యూబీ వ్యూయర్ ఉంటుంది చూడండి. ప్రోగ్రామ్స్ అని ఇప్పుడు క్రియేట్ చేయమని చెప్పాను. డి డ్రైవ్, ప్రోగ్రామ్, ఎక్స్ఈడి, సర్వర్, అప్లికేషన్స్, ఇక్కడ డబ్ల్యూబీ వ్యూయర్ ఉంటుంది చూడండి. సో దీనికి సంబంధించిన పాత్ ఇవ్వాలి. ఇట్లా క్లిక్ చేసి వస్తుంది, రైట్ చేసి ఓకేనా, స్లాష్ చేసి ఈఎక్స్ఈ చూడండి, ఈఎక్స్ఈ అని కనిపిస్తుంది కదా. సో ఇలా ఉన్నప్పుడు కంట్రోల్ ఏ అనండి, మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. సో తర్వాత కంట్రోల్ సి అనండి, కాపీ అవుతుంది. ఈ పాత్ సెలెక్ట్ చేయాలి. ఏదైతే అప్లికేషన్ ఉందో .exe అన్నది అది సేవ్ చేసి నేను పంపించిన షేర్ తీసుకొని మీరు పెట్టండి. నాకు తెలిసి ఇదే ప్రోగ్రామ్ లో మీరు ప్రాపర్ గా పెట్టారంటే అసలు మార్చాల్సిన అవసరం లేదు. మీరు అందరూ డి డ్రైవ్ లోనే పెట్టారు. డి డ్రైవ్ లో ప్రోగ్రామ్ లో ఎక్స్ఈడి, సర్వర్, అప్లికేషన్స్, డబ్ల్యూబీఆర్ ఇది ప్రాపర్ అని ఉందనుకుంటే మార్చకండి. లేదు మీకు డిఫరెంట్ గా ఉందంటే మార్చండి. ఓకేనా. అండ్ ఆర్ఎన్జీ పార్సల్ మీకు టూల్స్ ఉన్నాయి చూసారా, ఆ ఆర్ఎన్జీ పార్సల్ ఎక్కడ ఉందో చూడండి. ఆ ఉన్న పాత్ ఇప్పటిదాకా ఇప్పుడు నేనైతే మీకు చెప్పాను, మనకి 4 టూల్స్ ఉంటాయండి. స్టైల్ వ్యూ, డబ్ల్యూబీ వ్యూయర్, ఆర్ఎన్జీ పార్సర్, ఎక్స్ఆర్వి అండ్ స్పిక్స్. సో వీటికి సంబంధించిన పాత్రలు మీరు ప్రాపర్ గా పెట్టేసేయండి. ఈ పాత్రలు ఎప్పుడైనా పెట్టేటప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు టీమ్ లీడర్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఒక మీటింగ్ పెట్టి పాత్ర గురించి కూడా మీకు చెప్పేస్తాం. ఓకేనా. చూడండి ఫస్ట్ మీ ఎక్కడెక్కడ ఉన్నాయి అప్లికేషన్స్ ఏంటండి. టూల్స్ అని ఉంటాయి చూడండి, టూల్స్ అని పంపించాం. ఆ టూల్స్ అనేది మీకు ఏ డ్రైవ్ లో ఉందో చూడండి. ఓకేనా.
అర్థమైందా? ఇది ఒకసారి అందరూ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎక్కడ ఉంటుందంటే టూల్స్ లో ఉంటుందండి. సో టూల్స్ ఎక్కడ ఉందో వెతకండి. దానికి సంబంధించిన ప్రాపర్ ఉంది అండ్ మీకు ఎట్లయినా ఇక్కడ వేరే ఉంటుందండి. నా మీద ఒకటి ఉంది. సో మీరు మార్చాలి, మారిస్తేనే మీకు అది చూపిస్తుంది. అండ్ ఇది ఫైల్స్ అండి, ఫైల్స్ లో ఉంటుంది స్పిచ్ వాల్యుయేషన్. సో అది తీసుకోండి. మీరు ఎక్కడ అప్డేట్ ఎక్కడ చేయాలంటే ఈ కోడ్ చూసారా, ఈ కోడ్ కి మధ్య చేయాలి. చూడండి, నేను మళ్ళీ మీకు హైలైట్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి మేము చేయాలంటే మీకు వచ్చిన పాత్ ని దీని ప్లేస్ లో రిప్లేస్ చేయాలి. ఇటు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కోడ్ ఉంటుంది, రైట్ సైడ్ కోడ్ ఉంటుంది. క్లియరా? అట్లా పాత్ పెట్టేస్తే మీకు ఇక్కడ డైరెక్ట్ గా ఈ షార్ట్ కట్స్ చూపిస్తుంది. క్లియరా? సో మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదో ప్రాక్టీస్ ప్రైస్ 3-0 చేయండి. అందరికి తీసుకున్న క్యాండిడేట్స్ మొత్తం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా టీమ్ లీడర్ అడగండి. సో మీకు క్లియర్ చేస్తారు. అప్పటికి ఏమైనా డౌట్స్ ఉంటే నేను కూడా మళ్ళీ ఏదైనా మీటింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఎందులో ఏమైనా ఇంకా ఎడిట్ చేయాలా అనుకుని ఆలోచించేసి ఏమైనా ఎడిట్ చేయాల్సిన కంటెంట్ ఉంటే ఎడిట్ చేయండి. ఎడిట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ అయితే మీరు ప్రొడక్షన్ చూడండి. ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత మీకు వాలిడేషన్ కూడా చెప్తాను. సో వన్స్ ఒకసారి మీకు ప్రొడక్షన్ ప్రాపర్ గా వచ్చింది అనుకున్న తర్వాత రన్ అని ఉంటుంది. ఫస్ట్ మీరు అవన్నీ పాత్ ఇచ్చేసుకోవాలి. ఇవన్నీ మీకు షార్ట్ కట్స్ వచ్చేసి ఇవన్నీ టూల్స్ మీకు వర్క్ అవుతున్నప్పుడు ఇప్పటిదాకా మీరు ఆక్సిజన్ వాలిడేషన్ చేశారు కదా, అది కాదండి. ఇప్పుడు మనం ఆర్ఎన్జీ పార్సర్ చేస్తాము, ఎక్స్ఆర్వి చేస్తాము, స్పిక్స్ చేస్తాము. ఈ 3 అయిపోయిన తర్వాత బుక్ లెవెల్ వాలిడేషన్ చేస్తాం. సో 4 స్టెప్స్ ఉంటాయి. ఇప్పటిదాకా మీరు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే ఆ, అది పేరెంటల్ ఎలిమెంట్ మిస్సింగ్ లేదా ట్యాగ్ మిస్సింగ్ అయితేనే మాత్రం మీకు ఎక్కడ ఎర్రర్ చూపిస్తుంది ఇప్పటి వరకు ఆప్షన్. ఇప్పుడు అట్లా కాదండి, మీరు ఐఎస్బిఎన్ నెంబర్ తప్పించిన చూపిస్తుంది, హైఫన్ తప్పించిన చూపిస్తుంది, అన్ని ఎర్రర్స్ చూపిస్తుంది. చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను. సో ఇది ఎక్కడ ఉంటుంది ఏమంటే మీరు చేసే ఫోల్డర్ లో క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఎక్కడ చేసుకున్నానంటే సో ఇక్కడ చేస్తుంది. చూడండి ఎక్కడ జనరేట్ అయిపోయింది మీకు సి టైం చేస్తున్నాను. చూడండి టైం చూడండి 4:47, 4:48 అవుతుంది. సో ఇప్పుడు జనరేట్ అయింది. ఇట్లా మీకు రిపోర్ట్ వస్తుంది ప్రతి C10 XML ఇస్ వ్యాలిడ్. వ్యాలిడ్ వస్తే ఏం ఎర్రర్ లేదు. వ్యాలిడ్ రాకపోతే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఏంటి ఎర్రర్ అండి? ఓకేనా? అండ్ ఎక్స్ఆర్వి చూపిస్తాను చూడండి. రిపోర్ట్స్ వాల్యుయేషన్ అండి. మీకు కొంచెం టైం పడుతుంది. సో చెప్తా ఉంటాం ప్రతి స్టేజ్ మీకు ఒక 2 to 3 పీడిఎఫ్ చేసి 2 to 3 పీడిఎఫ్ మీరు వాల్యుయేషన్ చేస్తే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో టెన్షన్ పడొద్దు, క్లియర్ గా చేయండి. మీరు XML ఫైల్ చేసేటప్పుడు మాత్రమే జాగ్రత్తగా చేయండి. అక్కడ మాత్రమే మీ పని. అక్కడ మీరు ప్రాపర్ గా చేశారంటే మీకు ఇక్కడ పెద్ద రిస్క్ ఉండదు. సో అక్కడ కాకుండా మీరు అన్ని మిస్టేక్స్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్రొడక్షన్ చేసిన దానికంటే ఎక్కువ టైం వాలిడేషన్ పోతుంది. ఈ ఎక్స్ఆర్వి అండ్ స్పిక్స్ కి కొంచెం టైం పడుతుంది రిపోర్ట్ అవడానికి. అయిపోయింది చూడండి ఈ ఫోల్డర్ లో ఎక్స్ఆర్వి టైం చూసుకోండి ప్రతిసారి. నేను అందుకే ఇట్లా మొత్తం అన్ని పెట్టుకోవద్దండి. ఏం ఫైల్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఫోల్డర్ మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఇన్ని రిపోర్ట్స్ ఉండవు, క్లియర్ గా ఉండదు. సో చూడండి ఇవన్నీ ఎర్రర్స్. అర్థమైందా? సో ఈ ఎర్రర్స్ క్లియర్ చేయడం ఎట్లా మీకు ఫస్ట్ ప్రొడక్షన్ అయితే చేయండి. ప్రొడక్షన్ చేసిన తర్వాత ఆ పాత్ ఉంది కదా, ఆ పాత్ పెట్టేసుకున్న తర్వాత అప్పటికి డౌట్ ఉంటే మళ్ళీ ఒక నెక్స్ట్ మీటింగ్ పెడదాం. సో మీకు స్పైస్ 3G లో XML ఫైల్ షీట్ జనరేట్ చేయడం ఎలా అనే దాని గురించి మీకు మీటింగ్. ఓకేనా? సో అందరికీ క్లియర్ అనుకుంటే సెషన్ ని క్లోజ్ చేసేద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ నాకు వార్డ్లో స్పైస్ 3G కనిపిస్తలేదు. ఏంటండి? వార్డ్లో స్పైస్ 3G కనిపించడం లేదు. ఓకే, సో స్క్రీన్ షేర్ చేయండి.
అండ్ అట్లా సెర్చ్ చేయండి స్పైస్ 3G అని. ఓకే ఓకే ఉన్నాయి 3 ఉన్నాయి. సో వర్డ్ ఓపెన్ చేయండి. ఫైల్, ఆప్షన్స్, యాడ్-ఇన్స్, సార్ యాడ్-ఇన్స్ కింద చూడండి. ఓకేనా, కింద చూడండి మేనేజ్ అని ఉంది చూడండి, కింద బోర్డు చివరన ఇంకా అక్కడ గో ఉంది చూడండి, గో. గో కొట్టాలా సార్? సో అక్కడ మీరు స్పేస్ 3Gకి సంబంధించిన టిక్ చేయండి. ఓకే, ఓకేనా. ఒకసారి మళ్ళీ అక్కడ ఫైల్కి వెళ్ళండి, ఫైల్, ఆప్షన్స్, అక్కడ వచ్చింది సార్ స్పైస్. వచ్చిందా? వచ్చింది. స్పైస్ క్లిక్ చేయండి. వాడు నాట్ రెస్పాండింగ్, వెయిట్ వచ్చిందా? వచ్చిందండి, ఉన్నాయి కదా ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్ సార్ వచ్చినాయి సార్. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో లేకపోతే క్లోజ్ చేద్దాం, తొందరగా చెప్పేసేయండి. నో డౌట్ సార్.